ఎకరానికి 18 లక్షల రూపాయల నికర ఆదాయం. మొక్క వేసిన 3 సంవత్సరాల తర్వాత దిగుబడి మొదలు. ఒక్కో కివి పండు 100 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. మార్కెట్లో కేజీ కివి పండ్ల ధర 200 రూపాయలు. పండ్లు కోసిన తర్వాత 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కివి ఫ్రూట్స్ ఈ మధ్య కాలంలో మార్కెట్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు, ఎక్కువ డిమాండ్ ఉన్న పండు ఇదే. ఎందుకంటే ఈ పండు తినడం వలన బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఈ కివి పండ్లు చైనా, జపాన్ దేశాలకు చెందినవి. వీటికి మార్కెట్ లో ఉన్న డిమాండ్, హెల్త్ బెనిఫిట్స్ కారణంగా వీటిని భారతదేశంలో కూడా పండిస్తున్నారు. అంతేకాదండి, భారతదేశంలోని రైతులు ఈ మధ్య కాలంలో కొత్త రకాల పంటలను సాగు చేయడంలో ముందుంటున్నారు. సో అందులో భాగంగానే కివి పంటను కూడా భారతదేశంలో పండిస్తున్నారు. అయితే ఈ పండ్లు కొంచెం చల్లగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పండుతాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏరియాస్ అసలు ఈ పండ్ల సాగుకు సెట్ కావు. కాబట్టి ఈ పంట సాగును ఉత్తరప్రదేశ్, మేఘాలయ, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇంకా కేరళ వంటి కొండ ప్రాంతాలలో పండిస్తున్నారు. అయితే చాలా మంది అడుగుతున్నారు, అసలు ఈ కివి పంట సాగును ఎలా చేయాలి, ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, ఎలాంటి నేలలు సెట్ అవుతాయి, నీటి పారుదల విధానం ఎలా ఉండాలి, ఎంత దిగుబడి వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, స్టోరేజ్ పద్ధతులు ఏంటి, అసలు ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఇలా సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మరి మీరు కివి పంటను సాగు చేయాలి అనుకుంటే, దీని గురించి పూర్తి A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీరు లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవుతారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ముందుగా కివి పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ పండ్లలో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధుల నివారణలో తోడ్పడతాయి. అంతేకాదు ఈ పండులో ఉండే విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ, రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయపడతాయి. సో మీకు గనుక మార్కెట్ లో కివి పండ్లు అవైలబుల్ గా ఉంటే ఖచ్చితంగా తినండి. దీని రుచి కొంచెం పుల్లగా, వగరుగా ఉంటుంది. ఇప్పుడు కివి పంట సాగుకు ఎలాంటి ఉష్ణోగ్రత, వాతావరణం ఉండాలి చూద్దాం. ఈ పంట సాగుకు 14 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అంటిల్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల వరకు ఈ పంట సాగును చేయవచ్చు. కాకపోతే దిగుబడి అనేది అలాగే ఉంటుంది. అంటే కొంచెం చల్లటి ప్రదేశాల్లో దిగుబడి ఎక్కువగా వస్తుంది, కొంచెం ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి ఈ పంట సాగును హిమాలయ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, కొంచెం ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో చేస్తారు. ఎడారి ప్రాంతాలు అస్సలు ఈ పంటకు సెట్టే కావు. ఇప్పుడు ఎలాంటి నేలలు, నేల pH ఎంత ఉండాలో చూద్దాం. ఈ పంట సాగుకు భూమి pH అనేది 5.5 నుంచి 6.5 మధ్య ఉండాలి. ఈ పంట సాగుకు ఇసుక, లోమ్ నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. మట్టిలో డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఉండి, అంటే మురుగునీరు పోయే వసతి ఉండాలి. నీరు అసలు నిల్వ ఉండకూడదు. సో అలాంటి నేలలు ఈ పంటకు బాగా సెట్ అవుతాయి. మైదాన ప్రాంతాలు అసలు ఈ పంట సాగుకు సెట్ కావు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంట సాగును అసలు చేపట్టనికూడదు. ఇప్పుడు మొక్కల గురించి తెలుసుకుందాం. ఈ పంట సాగుకు మగ మరియు ఆడ మొక్కలు 2 అవసరమవుతాయి. ఒక మేల్ ప్లాంట్ కి 6 నుంచి 8 ఫీమేల్ ప్లాంట్స్ లను నాటుకోవాలి. అయితే టిష్యూ కల్చర్ లేదా నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలను కొనుగోలు చేయాలి. ఈ పంట సాగు చేయడానికి 1 ఎకరంలో 400 కివి మొక్కలను నాటుకోవచ్చు. అయితే మొక్కలు వేసిన తర్వాత అవి పెరిగే కొద్దీ వాటికి ఇలాంటి ఒక సెటప్ అవసరం అవుతుంది. అంటే దానికి పోల్స్ ఇంకా వైర్స్ కావాల్సి వస్తుంది. సో ఈ సెటప్ కోసం, అంటే మొక్కలు వేసిన దగ్గర నుంచి చివరి కట్ చేసే వరకు ఓవరాల్ గా ఈ పంటకు మొత్తం పెట్టుబడి వచ్చేసి 3 నుంచి 4 లక్షల వరకు వస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా ఈ పంట సాగును చేయడం ద్వారా తక్కువ నీటితో మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. వేసవిలో అయితే వారానికి 2 నుండి 3 సార్లు నీటి తడులు ఇవ్వాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు పంట కాలం గురించి తెలుసుకుందాం. మొక్క నాటిన 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. పూర్తి దిగుబడి అనేది 5 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది. సాధారణంగా ఒక్కో కివి పండు 70 నుంచి 80 గ్రాముల వరకు బరువు ఉంటుంది. కొన్ని కివి పండ్లు అయితే దాదాపు 100 గ్రాముల పైనే బరువు పెరుగుతాయి. సో వీటి బరువు ఆధారంగా వీటిని గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే 100 గ్రాములు దాటిన కివి ఉంటుందో అవి ఏ గ్రేడ్ పండ్లుగా చెప్తారు. వాటికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్, ఇంకా విపరీతమైన కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు హార్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కివి పండ్లను కోసేటప్పుడు పచ్చిగా ఉంటాయి కాబట్టి వీటిని 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు
దిగుబడి గురించి తెలుసుకుందాం. ఒక్కసారి కివి పంటను నాటితే 8 సంవత్సరాల వరకు దిగుబడిని అందుకోవచ్చు. అలా ఫస్ట్ ఈల్డింగ్ లో ఒక్కో చెట్టుకు 15 నుంచి 20 కేజీల దిగుబడిని పొందవచ్చు. అలా పంట దిగుబడి అనేది 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది కదా. సో ఆ టైం వరకు ఒక్కో చెట్టు నుంచి కనీసం 100 నుంచి 150 కేజీల వరకు దిగుబడిని పొందవచ్చు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. నాణ్యమైన కివి పండ్లకు మార్కెట్ లో కేజీ 100 నుంచి 200, 300 వరకు కూడా ధర పలుకుతుంది. సూపర్ మార్కెట్ లో అయితే ఖచ్చితంగా 300 పైనే ఉంటుంది కేజీకి. సో ఈ పంటను సాగు చేసేటప్పుడు మార్కెట్ లో ఏ ప్లేసెస్ లో డిమాండ్ ఉందో అక్కడికి మీరు ఎక్స్పోర్ట్ చేసుకునే వసతులను చూసుకొని మీరు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ పంట సాగును గనుక మొట్టమొదటిసారి చేస్తున్నట్లయితే 3 నుంచి 4 లక్షలు 5 లక్షల పెట్టుబడి ఖర్చు వచ్చే అవకాశం ఉంది. దిగుబడి స్టార్ట్ అయిన తర్వాత ఒక్కో సంవత్సరానికి కనీసం 1 లక్ష వరకు పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు ఆదాయం గురించి తెలుసుకుందాం. ఈ పంట సాగులో ఒక్కో ఎకరానికి 7 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. అందులో పెట్టుబడి ఖర్చులు 3 నుంచి 5 లక్షల రూపాయలు తీసేసినా కూడా ఖచ్చితంగా 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు. సో దిగుబడి స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఈల్డింగ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి పెట్టుబడి ఖర్చు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు తీసేసినా కూడా ప్రతి సంవత్సరానికి మనకి ఖచ్చితంగా 3 నుంచి 4 లక్షల రూపాయల నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఓవరాల్ గా కివి పంట సాగులో 1 ఎకరానికి 18 లక్షల రూపాయల నికర ఆదాయం వస్తుంది. సో మనం సాగు చేసే పద్ధతిని బట్టి, నీటి యాజమాన్యాన్ని బట్టి మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా 20 లక్షల పైనే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ పంట సాగుతో. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పండ్లను కోసేటప్పుడు ఇవి రాగా ఉంటాయి. వాటిని కోసిన తర్వాత 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఈ కివి పండ్లను డ్రై చేసి కూడా అమ్ముతూ ఉంటారు. వీటికి సూపర్ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ఇంకా రీటైల్, ఫ్రూట్ జ్యూస్ ఇండస్ట్రీస్, ఇంకా డ్రై ఫ్రూట్ కంపెనీలు ఈ పండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తాయి. కాబట్టి కివీకి ఎక్స్పోర్టింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అర్థమైంది కదా, ఈ కివి పంట సాగుకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, అసలు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, ఓవరాల్ గా ఈ పంట సాగు విధానం ఎలా ఉంటుంది అని. సో మీ ప్రాంతంలో గనుక అనుకూల ఉష్ణోగ్రత వాతావరణాలు ఉండి ఈ పంటను సాగు చేయగలిగితే మంచి మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక వ్యవసాయానికి సంబంధించిన చక్కటి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అది నేను చెప్పేది కాదండి, ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి స్వయంగా నేను తెలుసుకుంటాను. అంతేకాకుండా నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ మాటల్లోనే మీకు చెప్తారు. వాళ్ళు ఎలా సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఈ వ్యవసాయం సిస్టమ్ అంతా అని వాళ్ళే చెప్తారు. సో మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. సో మీ ఏరియాకి తగ్గట్టు, మీ వాతావరణానికి తగ్గట్టు ఆ పంటలు పండితే గనక మీరు కూడా సాగు చేసి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. అంతేకాదండి, బాస్ వాలా యాప్, ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో A to Z ఇన్ఫర్మేషన్ ని ఇస్తారు. సో ఇక్కడ ఉన్న బెస్ట్ ఆప్షన్, ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే మెంటర్ కనెక్ట్, ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. సో మీరు కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో అదే రైతుతో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఏదో బాగుంది కదా. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.